హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. అహంకార నిర్మూలనకు సాంప్రదాయక మార్గాలు అనే స్వామివారి బోధ నుండి సంస్కారాలు ఘనీభవించడం అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఏవేవో కర్మలు చేస్తూ ఉంటాం. మనం ఈ జన్మలో ఏవేవో చెయ్యాలనుకుంటాం, కానీ చెయ్యలేకపోతాం. అవేమవుతాయి? అవి సంస్కారాలుగా మారిపోతాయి. మళ్ళీ వాటిని వచ్చే జన్మకు ట్రై చేస్తాం. ఒకవేళ కుదరలేదనుకోండి, మళ్ళీ అవతల జన్మకు ట్రై చేయాలి. ఎందుకంటే హితం మితం లేని కోరికలు సంస్కారాలుగా రోగుపడిపోతాయి, అంటే ఘనిష్టమైపోతాయి అన్నమాట. గుణధర్మాన్ని అనుసరించి ఆ జన్మాంతంలో ఆచరణలు చేసి చేసి అవి బలపడిపోతాయి. అవి ఎంతగా బలపడినాయి అంటే జన్మ మారింది, కానీ ఆ ఘనీభవించిన సంస్కారాలు మాత్రం కరుగలేదు. సంస్కారాలు ఘనీభవించడం అంటే ఇదే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.